పట్టుకో మంచిది, కొంచెం దగ్గరకి మంచిగా పట్టుకో మంచిగా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ఈ వీడియోలో వచ్చేసి మేము హోలీ ముందు రోజు ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది మీరు అందరు చూడబోతున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి మా వరంగల్లో పినవా స్ట్రీట్లో అక్కడ షాప్స్ చాలా ఉంటాయి కదా, మార్వాడి షాప్స్. సో వాళ్ళందరూ కలిసి అక్కడ హోలికా దహనం చేస్తున్నారు. అంటే మన కాముడు కాల్వడం అనేది ఉంటుంది. వాళ్ళు నాకు ఓన్లీ కట్టెలే కాలుస్తారని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చీరగా వేసి మల్లెపూలు పెట్టి చాలా చేశారన్నమాట. మళ్ళీ చప్పుళ్ళు అవన్నీ పెట్టి బ్యాండ్ పెట్టి పిచ్చి చేశారు. సో మేము షాపింగ్కి కూడా చాలా ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనకు వాటర్ ఆడుకోవడానికి గన్స్ అలాగే కలర్స్ కూడా తీసుకున్నాము. ఈసారి చాలా వరకు ఆర్గానిక్ కలర్స్ వచ్చాయి. గన్స్ అయితే కాకపోతే బొమ్మలు మాత్రం ఫుల్ రేట్ అయిపోయాయి అనమాట. ఈసారి 100-150 అంటున్నారు ఏది చూసినా కూడా. ఇవన్నీ ఆర్గానిక్ గిఫ్ట్ ప్యాక్స్ అంటే కలర్స్ అంట. మేము పిల్లల కోసం కొన్ని బొమ్మలు అంటే గన్స్ తీసుకున్నాము, వాటర్ గన్స్ అవి. కాకపోతే మేము ఇంటికి వేసి చూసేసరికి అవి పగిలిపోయి ఉన్నాయి, వేస్ట్ అయిపోయింది, పని చేయలేదు. అండ్ సమ్మర్ స్పెషల్ ఏంటి అంటే చిన్న మల్లె మొగ్గలు. నాకు సమ్మర్ వచ్చిందంటే నాకు చిన్న మల్లె మొగ్గలు కావాలన్నట్టు. నేను వరంగల్లో ఉన్నానంటే ఖచ్చితంగా చౌరస్తాలో మాకు 10 రూపీస్కే కవర్లు పూలు ఇస్తారు, ఖచ్చితంగా తెచ్చుకుంటాను. నాకు అల్లుకొని పెట్టుకోవడమే అనేది చాలా ఇష్టం అన్నమాట. అల్లినవి ఎక్కువగా కొనను. ఒకవేళ తప్పనిసరి ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళాలి ఎమర్జెన్సీ అయితేనే అల్లినవి కొంటాను. కాకపోతే మేము ఇంట్లో ఉన్నామంటే ఖచ్చితంగా మొగ్గలే తీసుకొని వస్తాను. ముందు రోజు వచ్చి అల్లుకొని నెక్స్ట్ డే పెట్టుకుంటాను అన్నమాట. సో అవి తీసుకొని వచ్చాము. అండ్ ఫుల్ బాగానే రష్ ఉండే మార్కెట్లో, మన పోస్ట్ ఆఫీస్ సైడ్ అయినా కూడా వరంగల్ చౌరస్తాలో పినవా స్ట్రీట్లో, ఎందుకంటే హోలీకి సంబంధించినవి చాలా వరకు అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస ఇరానీ చాయ్ చాట్ హౌస్ అన్నమాట. ఇది కరీంబాద్లో దాదాపు తెలిసి ఉంటుంది. నేను 1 మంత్ బ్యాక్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను వీడియో. ఇక్కడ చాలా వరకు చాట్ ఐటమ్స్ అయినా ఇరానీ చాయ్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకవేళ మీరు కరీంబాద్లో ఉంటే. మేము వరంగల్కి వచ్చామంటే ఖచ్చితంగా డైలీ వెళ్తాం ఇరానీ చాయ్కి. అక్కడ నాకేంటంటే మన ఇరానీ ఏదైనా బయట టీ తాగితే మాత్రం మలై టీయే తాగుతాను అనమాట. ఇరానీ చాయ్ మాత్రమే, అందులో మలై చాయ్ తాగుతాను. మిగతా ఎక్కడ అసలు నార్మల్గా పెట్టే చాయ్ తాగను. అండ్ ఇక్కడ నాకు పావ్ బాజీ చాలా ఇష్టం. ఒకవేళ మీరు అక్కడ ఉంటే ట్రై చేయండి, బటర్ పావ్ బాజీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి హోలీకి వీళ్ళు ఆడతారు కదా, సో మాకు మధ్యలో కలిశారు. సో వాళ్ళను ఒక పాట పాడమని చెప్పాము. పాడని రాదు, అయ్యో అండ్ నెక్స్ట్ మా పిల్లలు, ఇంట్లో పిల్లలు ఉన్నారంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ తెలంగాణ కల్చరే అనుకుంటా, ఇది బిస్కెట్స్ దండలేయడం ఉంటుంది కదా హోలీకి. అంటే మన తాతలైనా అమ్మమ్మలైనా వాళ్ళు వేస్తారు. సో మేము మా పిల్లలకు దండలు తీసుకొని వచ్చామన్నమాట. 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ మల్లెపూలు చెప్పాను కదా, అవి పుయ్యక ముందే అల్లుకోవాలన్నమాట. పూస్తే మాత్రం అల్లడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే రెక్కలు విరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. సో రాగానే ఫస్ట్ మల్లెపూలు అల్లుకొని అండ్ పెట్టుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా మనకు హోలికా దహనం అనేది. అంటే ఏదన్నా మన కాలనీలో ఉంటే ఒక కాలనీకి ఒకటి మనం 3 బాటలైనా 4 బాటలైనా అంటే 3 ways ఆర్ 4 ways ఉంటాయి కదా. సో అక్కడ కట్టెలు తెచ్చి వేసి కాలుస్తారనమాట. సో మేము మా వంశీ కట్టెలన్నీ తీసుకొచ్చి, మాకు ఇటు సైడ్ మనకు తాడి చెట్లే బాగుంటాయి మాకు. సో అవి ఇక్కడైనా కొట్టుంటాయి కాబట్టి మాకు అవి తెచ్చి వేసుకొని మంచిగా పూజ చేసేసుకొని, అంటే మన అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని వాటర్ పోసి మన ఇంట్లో గుడాలను ఉడకబెడతారనమాట. సో అది ప్రసాదంగా పెడతారు. సో అది వేసేసుకొని వాటర్ పోసి అంతే అంటి పెడతారనమాట. హోలికా దహనం అని ఎందుకు చేస్తారు అంటే, హోలిక అనే రాక్షసి తన ఒళ్ళో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకొని కింద మంటలు తలిగేసుకుంటుందన్నమాట. అలా ప్రహ్లాదుని చంపడానికి చూస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యి ప్రహ్లాదుని కాపాడుతాడు, హోలికను దహనం చేస్తాడు ఆ కట్టెలపైనే. అందుకే ఏమంటారు అంటే, మన హోలిక అనేది రాక్షసి కాబట్టి చెడు పైన మంచి గెలుస్తుంది అనే మెసేజ్ తోటి ప్రతి ఇయర్ ముందు రోజు హోలికను దహనం చేసి నెక్స్ట్ డే హోలీ ఆడతారు. అలాగే ఇంకో స్టోరీ ఏంటి అంటే,
అంటే కృష్ణుడు అప్పుడు డార్క్ బ్లూ కలర్లో అలా ఉండేవాడు కాబట్టి చాలా ఎక్కిరించేవాళ్ళంట. సో రాధ ఏం చేసింది అంటే ప్రతి ఇయర్ హోలీ ఆడితే కలర్స్ ఉంటాయి కదా, సో అలా ఉండాలి, అందరు కలర్ఫుల్గా ఉండాలి అని అలా హోలీ ఆడేదంట. సో ఇవి స్టోరీస్ ఉన్నాయి 2. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మన కాలనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి వాటర్ పోసి గుడాలు వేసుకొని మొక్కుకొని వెళ్తారు. ఇక్కడ కాలవడానికి ప్రతి ఇంటి నుండి, అంటే మనం కాలనీలో ఇంతమంది ఉన్నాం కదా, సో ఎవరైనా కూడా ప్రతి ఇంటి నుంచి కట్టెలు కానీ లేకపోతే పాత వస్తువులు కానీ ఏమన్నా ఉంటే అందులో వేయడానికి తీసుకొని వస్తారు. అలా ఏంటి అంటే మన పాత వస్తువులు ఏదైనా కట్టెకి సంబంధించిన పాత మంచాలు కానీ ఏదైనా ఉంటాయి కదా, పీసెస్ చైర్స్ అలాంటివి ఉండేవి అప్పట్లో, ఏదైనా మనకు అవసరం లేని ఏమన్నా ఉంటే తీసుకొచ్చేస్తారు. అలాగే ఏమంటారంటే మార్నింగ్ లేవగానే అది మొత్తం ఆరిపోతుంది కదా, అక్కడ ఏదైతే బుడ్డి ఉంటుందో అది బొట్టు పెట్టుకుంటే మంచిది అని చెప్పారు. నాకు కూడా ఈ విషయం తెలీదు, కాకపోతే ఏవి అంటే మనం లేవగానే అది బొట్టు పెట్టుకుంటే మంచిది అన్నట్టు చెప్పారన్నమాట. అండ్ అలా అందరూ మొక్కుకొని వాటర్ పోసుకొని వెళ్తారు. అండ్ ఈ వ్లాగ్ అనేది నేను హోలీ అంటే నెక్స్ట్ డే హోలీతో సంబంధించి 2 మిక్సప్లో చేద్దాం అనుకున్నాను, కానీ హోలీ రోజు కొంచెం వేరే అంటే ఫన్నీగా ఉంటుంది కదా ఆడడం అయినా కూడా అది ఇది అనేది, సో దీనిలో మిక్సప్ కాదు ఏమో అనుకొని దీన్ని సపరేట్గా చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ మా డాలీని, దాదాపు నా డాలీ తెలిసే ఉంటుంది, మా డాగ్ అన్నమాట, తనని కూడా తీసుకొచ్చి అసలు మేము ఇక్కడ చేస్తుంటే అంటే వాటర్ పోస్తున్నా కూడా అక్కడ నుంచి ఒకటే అరవడం చేసింది. సో అలా తీసుకొచ్చి చుట్టూ తిప్పాను అన్నమాట తనని కూడా. అండ్ సో అంతే అండి ఈ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. థ్యాంక్ యూ.